అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీను వ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుశీల. ఈ రోజు వీడియోలో మనం పిఎఫ్ సర్వీసులు అయితే మళ్ళీ రీస్టార్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. గత 10 రోజుల నుంచి కూడా పిఎఫ్ సర్వీస్ అన్ని కూడా అప్డేటెడ్ లో ఉండడం వల్ల యాప్స్ కానీ ఆన్లైన్ లో సర్వర్ కానీ ఓపెన్ అవ్వలేదు. సో నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎవరైనా క్లెయిమ్స్ చేసుకోవాలన్నా, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, నామినీ యాడ్ చేసుకోవాలన్నా, అమౌంట్ విత్డ్రా పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి అవుతుంది. సో మన ఆన్లైన్ సెంటర్ దగ్గర అయితే పిఎఫ్ సర్వీస్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే వచ్చి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ ఎయిర్పోర్ట్ కి ఎవరైతే మ్యారేజ్ అయిపోయిన లేడీస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, కొందరు కాంట్రాక్ట్ గా జాయిన్ అవుతున్నారు, హౌస్ కీపింగ్ ఇవన్నీ కూడా, వాళ్ళకి పాస్పోర్ట్ చేయించుకోవడానికి పాన్ కార్డ్ అయితే పక్కాగా అడుగుతున్నాడు అండి. అది పాన్ కార్డ్ అయితే ఇన్స్టంట్ పాన్ అయితే సరిపోవటం లేదు. ఒరిజినల్ అంటే త్రూ పోస్ట్ ఏదైతే వస్తుందో ఆ పాన్ కార్డే ఎస్పెషల్ అడుగుతున్నాడు. దానికోసం ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కొందరికి సర్టిఫికేట్ లేవు. పాన్ కార్డ్ లో ఖచ్చితంగా అయితే ఫాదర్ నేమ్ రావాలి. దానికోసం అయితే ఖచ్చితంగా వీళ్ళకి మ్యారేజ్ అయ్యిందని చెప్పడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కావాలండి. సో పాన్ కార్డ్ అప్లై చేసుకునే ముందు మ్యారేజ్ ప్రూఫ్ అయితే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకొని పాన్ కార్డ్ కి అప్లై చేసుకుంటే మీకు ఒరిజినల్ పాన్ కార్డ్ త్రూ పోస్ట్ అయితే వస్తుంది. ఇది తెలియక చాలా మంది పాపం ఇన్స్టెంట్ పాన్ పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ఆన్లైన్ సెంటర్ దగ్గర అయితే ఆ ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే అప్లై చేయబడును, బట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పక్కగా తీసుకురావాలి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.